చాలా తాళాలు ఉన్నాయి కానీ ఒక్క తలుపును కూడా తీయలేను. నా మీద వేళ్ళు ఆడిస్తే అద్భుతమైన సమాచారం లేదా సంగీతం వస్తుంది. నేనెవరని? నాకు చాలా తాళాలు ఉన్నాయి కానీ ఒక్క తలుపును కూడా తీయలేను. నా మీద వేళ్ళు ఆడిస్తే అద్భుతమైన సమాచారం లేదా సంగీతం వస్తుంది. నేనెవరని? సమాధానం కీబోర్డ్. పన్నెండేళ్ళు గొట్టంలో ఉంచినా తీయగానే మళ్ళీ వంకరగానే మారుతుంది. ఏమిటది? 12 గొట్టంలో ఉంచినా తీయంగానే మళ్ళీ వంకరగానే మారుతుంది. ఏమిటది? సమాధానం కుక్కతోక. నేను ధ్రువ రూపంలో ఉంటాను. నేను ద్రవ రూపంలో ఉంటాను కానీ నీటిని కాను. థర్మామీటర్లో ఉండి నీ జ్వరాన్ని కొలుస్తాను. నేనెవరిని? నేను ద్రవ రూపంలో ఉంటాను కానీ నీటిని కాను. థర్మామీటర్లో ఉండి నీ జ్వరాన్ని కొలుస్తాను. నేనెవరిని? సమాధానం పాదరసం. నాకు వేల కొద్ది పేజీలు ఉన్నాయి కానీ నేను మాట్లాడలేను. నాలో ఎంతో జ్ఞానం ఉంది కానీ నేను స్కూలుకి వెళ్ళను. నేనెవరిని? నాకు వేల కొద్ది పేజీలు ఉన్నాయి కానీ నేను మాట్లాడలేను. నాలో ఎంతో జ్ఞానం ఉంది కానీ నేను స్కూలుకి వెళ్ళను. నేనెవరిని? సమాధానం పుస్తకం. నన్ను ఎంత ఎక్కువగా ఇతరులకు పంచుతుంటే అంత ఎక్కువగా నేను పెరుగుతాను. నన్ను ఎవరూ దొంగలించలేరు, దోసుకోలేరు. నేనెవరిని? నన్ను ఎంత ఎక్కువగా ఇతరులకు పంచుతుంటే అంత ఎక్కువగా నేను పెరుగుతాను. నన్ను ఎవరూ దొంగిలించలేరు, దోసుకోలేరు. నేనెవరిని? సమాధానం విద్య. నేను చాలా శక్తివంతుణ్ణి. నా దగ్గరకు ఎంత పెద్ద సంఖ్య వచ్చినా నాతో ఎచ్చవేస్తే చాలు, అది కూడా నాలాగే మారిపోతుంది. నేనెవరిని? నేను చాలా శక్తివంతుణ్ణి. నా దగ్గరకు ఎంత పెద్ద సంఖ్య వచ్చినా నాతో మల్టిప్లై చేసినా చాలు, అది కూడా నాలాగే మారిపోతుంది. నేనెవరిని? సమాధానం 0. నాకు 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. నా 3 కోణాల మొత్తం ఎప్పుడు 180 డిగ్రీలే. నేనెవరిని? నాకు 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. నా 3 కోణాల మొత్తం ఎప్పుడు 180 డిగ్రీలే. నేనెవరిని? సమాధానం త్రిభుజం, ట్రయాంగిల్. నన్ను పడుకోబెడితే నాకు అంతం ఉండదు, నిలబెడితే నేను ఒక సంఖ్యను. నేనెవరిని?
నన్ను పడుకోబెడితే నాకు అంతం ఉండదు, ఇన్ఫినిటీ. నేను నిలబడితే ఒక సంఖ్యను, నేనెవరిని? సమాధానం 8. నాకు 4 సమానమైన భుజాలు ఉంటాయి. నేను ఎటు చూసినా ఒకేలా కనిపిస్తాను, నేనెవరిని? నాకు 4 సమానమైన భుజాలు ఉంటాయి. నేను ఎటు చూసినా ఒకేలా కనిపిస్తాను, నేనెవరిని? సమాధానం చతురస్రం, స్క్వేర్. ఒక కేజీ ఇనుము, ఒక కేజీ దూది, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఆలోచించి చెప్పండి. ఒక కేజీ ఇనుము, ఒక కేజీ దూది, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఆలోచించి చెప్పండి. సమాధానం 2 సమానమే, ఎందుకంటే 2 కేజీయే కాబట్టి. నేను లేకపోతే లెక్కలే మొదలవ్వవు, ప్రథమ స్థానం నాదే, నేనెవరిని? నేను లేకపోతే లెక్కలే మొదలవ్వవు, ప్రథమ స్థానం నాదే, నేనెవరిని? సమాధానం 1. నా తలను తీసేస్తే నేను 0ను, కానీ నన్ను నిలబెడితే నేను 9 కంటే 1 తక్కువ, నేనెవరిని? నా తలను తీసేస్తే నేను 0ను, కానీ నన్ను నిలబెడితే నేను 9 కంటే 1 తక్కువ, నేనెవరిని? సమాధానం 8. ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయా? ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయా? సమాధానం నిజం. ఆక్టోపస్కి 3 గుండెలు, 9 మెదళ్ళు మరియు నీలం రంగు రక్తం ఉంటుంది. స్ట్రాబెర్రీ పండు మీద గింజలు లోపల ఉంటాయా? సమాధానం అబద్ధం. గింజలు పండు బయటే ఉండే ఏకైక పండు స్ట్రాబెర్రీ. తేనెటీగలు మనుషుల ముఖాలను గుర్తుపెట్టగలవా? తేనెటీగలు మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవా? సమాధానం నిజం. తేనెటీగలకు మనుషుల ముఖాలను గుర్తించుకునే సామర్థ్యం ఉంటుంది. నాకు మెడ ఉంది కానీ తల లేదు. నా పొట్టలో ఏముందో నాకు తెలియదు కానీ అందరికీ అందిస్తాను, నేనెవరిని? నాకు మెడ ఉంది కానీ తల లేదు. నా పొట్టలో ఏముందో నాకు తెలియదు కానీ అందరికీ అందిస్తాను, నేనెవరిని? సమాధానం సీసా, బాటిల్. నేను ఎత్తుగా ఉన్నప్పుడు యవ్వనంగా ఉంటాను, పొట్టిగా మారినప్పుడు ముసలివాడినై చనిపోతాను. నేను వెలుగునిస్తూ కరిగిపోతాను, నేనెవరిని? సమాధానం కొవ్వొత్తి. నాకు చాలా కొమ్మలు ఉన్నాయి కానీ నాకు ఆకులు లేవు, పండ్లు లేవు. డబ్బులు దాచుకోవటానికి అందరూ నా దగ్గరే వస్తారు, నేనెవరిని?
నాకు చాలా కొమ్మలు బ్రాంచెస్ ఉన్నాయి కానీ నాకు ఆకులు లేవు, పండ్లు లేవు. డబ్బులు దాచుకోవటానికి అందరూ నా దగ్గరికే వస్తారు. నేనెవరిని? సమాధానం బ్యాంక్. నాకు చాలా తేదీలు ఉన్నాయి కానీ నేను ఎవరితోనూ రిలేషన్లో లేను. సంవత్సరం పొడవునా నీకు తోడుంటాను. నేనెవరిని? నాకు చాలా తేదీలు ఉన్నాయి కానీ నేను ఎవరితో రిలేషన్లో లేను. సంవత్సరం పొడవునా నీకు తోడు ఉంటాను. నేనెవరిని? సమాధానం క్యాలెండర్. నేను ఒకే అంకెను కానీ వారానికి రోజులు నావే. ఇంద్రధనుసులో రంగులు నావే, సంగీతంలోని స్వరాలు కూడా నావే. నేనెవరిని? నేను ఒకే అంకెను కానీ వారానికి రోజులు నావే. ఇంద్రధనుసులో రంగులు నావే, సంగీతంలోని స్వరాలు కూడా నావే. నేనెవరిని? సమాధానం 7. వచ్చినప్పుడు వజ్రంలా మెరుస్తుంది, వెళ్ళేటప్పుడు కన్నీరు మిగులుస్తుంది. ఒక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాని అతిథి ఏమిటది? వచ్చినప్పుడు వజ్రంలా మెరుస్తుంది, వెళ్ళేటప్పుడు కన్నీరు మిగులుస్తుంది. ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాని అతిథి ఏమిటది? సమాధానం యవ్వనం. పొద్దున 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళు. ఏమిటది? సమాధానం మనిషి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.